ఈరోజు క్లాసులో నిధుల ప్రవాహ నివేదికను ఏ విధంగా తయారు చేయాలి అనేది దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న ఆల్రెడీ కొంచెం నిధుల ప్రవాహ నివేదిక ఎలా తయారు చేస్తారు అనే దానికి నిన్న కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ముఖ్యంగా నిధుల ప్రవాహ నివేదికను మనం 3 పద్ధతుల ద్వారా తయారు చేస్తామండి. మన మేనేజ్మెంట్ అకౌంటింగ్లో నెక్స్ట్ యూనిట్ వచ్చి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఇక్కడ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని మనం 3 పద్ధతుల ఆధారంగా తయారు చేస్తాము. అవి ఒకటి ఏంటంటే నిర్వహణ మూలధనంలో మార్పులను తెలియచేసే నివేదిక, రెండవది వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నిధుల్ని కనుగొనడము, మూడవది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఇక్కడ సోర్స్ అండ్ అప్లికేషన్ ఆధారంగా మనం ఈ తయారు చేయడం అనేటటువంటిది ఇందులో చేస్తామండి. లాస్ట్ ఫైనల్ స్టేట్మెంట్స్లో ముందుగా మనం నిర్వహణ మూలధనంలో ఉండేటటువంటి మార్పులను చూపించేటటువంటి నివేదికను ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది. అందులో హెడ్డింగ్ పెట్టుకోండి, statement of changes in working capital, particulars, previous year, amount of previous year, గత సంవత్సరపు మొత్తము, అలాగే అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరపు మొత్తము, నెక్స్ట్ పెరుగుదల ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, పెరుగుదల నెక్స్ట్ తగ్గుదల. మనం నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయడానికి ముఖ్యంగా నిధి అంటే సంకుచితమైనటువంటి అర్థంలో నగదుగా మనం పరిగణిస్తాము. ఇక్కడ సో ఇలా నగదు యొక్క లేదా నిధి యొక్క ప్రవాహం అనేటటువంటిది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడం కోసం తయారు చేసేటటువంటి నివేదికయే మనకి ఈ నిధుల ప్రవాహ నివేదిక. నిధి అనేటటువంటిది కదలిక అనేటటువంటి దాని గురించి ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకుంటాం. సఫిషియెంట్స్ నిధులు అనేటటువంటి సంస్థకు ఉన్నట్లయితే అభివృద్ధి మరింతగా చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్కి తన దగ్గర ఉండేటటువంటి నిధుల యొక్క పరిస్థితి గురించి పూర్తిగా విశ్లేషణ చేయడానికి తయారు చేసేటటువంటి నివేదికలను మనం నిధుల ప్రవాహ నివేదికగా చెప్తామండి. ఈ నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయాలి అంటే మనకు ముఖ్యంగా 3 రకాలుగా ఇక్కడ మనం తయారు చేయాలి. అందులో మొట్టమొదటిది వర్కింగ్ క్యాపిటల్, చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనంలో వచ్చేటటువంటి మార్పుల్ని తెలియచేయడము.
అలాగే రెండవది లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అనేటటువంటిది వేయడం ద్వారా నిధులు వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చేటటువంటి నిధిని కనుక్కోవడము అలాగే ఫైనల్గా ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేటటువంటిది సోర్స్ అండ్ అప్లికేషన్స్ ఆధారంగా వివిధ మూలాలు మరియు వినియోగాల ఆధారంగా ఇక్కడ మనం తయారు చేస్తామండి. ఇందులో మొట్టమొదటిగా నిధుల ప్రవాహ నివేదికలో మొట్టమొదటిగా ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో వచ్చేటటువంటి మార్పులను కనుగొనేటటువంటి పద్ధతి. దీనిలో మనకి ఆ వివరాలు, గత సంవత్సరపు మొత్తాలు, ప్రస్తుత సంవత్సరం మొత్తము, ఆ మొత్తం పెరిగిందా తగ్గిందా. ఇక్కడ మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈ ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ అనేది మనకు ఖచ్చితంగా లెక్కలో ఇస్తాడంటే 2 సంవత్సరాల కాలాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు లెక్కలో ఉంటుంది. దాని ఆధారంగా ముందు వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించి ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ని మనం కరెంట్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ కింద మనం చెప్తామండి. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అంటే ప్రస్తుత ఆస్తులలోని మరియు ప్రస్తుత అప్పుల యొక్కలోని ఉండేటటువంటి వ్యత్యాసాలను అనగా పెరుగుదల లేదా తగ్గుదలను తెలియచేయడం కోసం తయారు చేసేటటువంటి ఆ నివేదిక ఈ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అయితే ఇక్కడ ప్రస్తుత ఆస్తులు కనుక సంస్థగా పెరిగినట్లయితే మనం పెరుగుదలలోనే చూపించాలి. ఎందుకంటే ఆస్తి పెరిగిందంటే మనకి నిధులు బాగా ఉన్నట్టుగానే సంస్థ బాగా అభివృద్ధి అయినటువంటి పదంలో నడుస్తున్నట్టుగా మనం భావించాలి. అదే అప్పులు కనుక పెరుగుతున్నాయి అనుకోండి, మనం ఇక్కడ ఆలోచనలో పడాలి. ఎందుకని ఆస్తి పెరిగితే పెరుగుదల వైపు వేస్తాము, తగ్గితే తగ్గుదలలో చూపించాలి. ఏ ఆస్తులు? ప్రస్తుత ఆస్తులు. సాధారణంగా ప్రస్తుత ఆస్తులు ఏంటి? ఇమీడియట్గా నగదులోకి మార్పు చేసేటటువంటి సౌలభ్యం కలిగినటువంటి ఆస్తుల్ని మనం ప్రస్తుత ఆస్తులు అనేటటువంటి పేరుతోటి చెప్తాము. కాబట్టి అలా నగదుకై ఫ్రీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ అండి. అలా నగదులో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆస్తుల్లో కనుక పెరుగుదల ఉంటే అది మనకు పెరుగుదల కిందగాను, అదే ఆస్తి తగ్గుగా ఉంటే తగ్గుముఖం పట్టినట్లయితే దాన్ని తగ్గుదల వైపు మనం చూపిస్తాము. అదే అప్పుల విషయానికి వచ్చేటప్పటికి ఆస్తి పెరిగింది అనుకోండి, అప్పులు పెరిగాయి అంటే ఆటోమేటిక్గా మనకి సంస్థ తిరిగి చెల్లించేటటువంటి స్థితి పెరుగుతున్నట్లు లెక్క. అంటే మన నిధి అప్పులు చెల్లించడం కోసం బయటికి పోతుంది. ఆ కాన్సెప్ట్ మీకు ఇక్కడ అర్థం అవ్వాలండి. ఆస్తులు పెరిగితే పెరుగుదల వైపు, తగ్గితే తగ్గుదల వైపు చూపిస్తాము. కానీ అప్పుల విషయానికి వచ్చేటప్పటికి దీనికి క్వైట్ ఆపోజిట్లో మన ఆలోచన ఉండాలి. కారణం ఏంటంటే ఆస్తి పెరిగిందనుకోండి నిధులు పెరుగుతాయి, కాబట్టి ఆస్తి తగ్గితే నిధులు తగ్గుతాయి. అదే అప్పు పెరిగిందనుకోండి, అప్పు అనేటటువంటిది పెరిగితే మన దానికి అప్పుకు సంబంధించేటటువంటి వడ్డీలు కానీ అలాగే తిరిగి చెల్లించేటటువంటి స్వభావంతో కూడుకున్నవి కాబట్టి మన దగ్గర ఉండేటటువంటి నిధులు బయటికి వెళ్ళిపోతాయి. అదే అప్పులు తగ్గాయి అంటే ఆటోమేటిక్గా మన దగ్గర డబ్బులు అనేటటువంటివి, నిధి అనేటటువంటిది మన దగ్గర సఫిషియెంట్గా ఉన్నట్టుగా భావించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత ఆస్తులు కనుక పెరుగుదల వైపు, తగ్గుదల వైపు చూపాలి. అదే అప్పులు కనుక పెరుగుదల ఏర్పడినట్లయితే మన యొక్క స్థితి, మన మూలధనం తగ్గుతున్నట్టుగా చూపాలి. వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతున్నట్టుగా చూపాలి. ఎప్పుడు? వెన్ ఇంక్రీజింగ్ ద కరెంట్ లయబిలిటీ. అర్థమైందా? అదే ప్రస్తుత అప్పులు తగ్గాయి అనుకోండి, మనం దానిని పెరుగుదల వైపు చూపాలి. ఈ విషయం ఒక్కటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పెరిగితే పెరుగుదల, తగ్గితే తగ్గుదల అనేది కేవలము ఇది ఆస్తులకు మాత్రమే సంబంధించింది. అప్పుల విషయానికి వచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పు పెరిగిందంటే మన నిధులు తగ్గుతున్నట్లు లెక్క. అదే అప్పు తగ్గిందంటే మన దగ్గర ఉండేటటువంటి డబ్బులు మన దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. కాబట్టి అంటే ఇక్కడ జేబులోంచి బయటకు వెళ్ళిపోయేది మళ్ళీ లోపలికి వచ్చేటటువంటిది. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా దీన్ని చేయగలుగుతామండి. సరే, ప్రస్తుత నిర్వహణ మూలధనంలో మార్పులకి చూపించడానికి ఏ రకాల ఆస్తుల్ని, ఏ రకాల అప్పుల్ని తీసుకోవాలో ఇక్కడ చూపించండి, రాసుకోండి. ముందు కరెంట్ అసెట్స్. ఇక్కడ కేవలము కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్
ఈ కరెంట్ అసెట్స్లో మనకి లెక్కలో సాధారణంగా ఉండేటటువంటి ఐటమ్స్ ఏముంటాయి? ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్, అలాగే క్యాష్ ఎట్ బ్యాంక్, అలాగే డెటార్స్. మీరు ఏ ఏమంటే ఐటమ్ చూపించండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏమీ రాయక్కర్లేదు, అక్కడ లెక్కలో ఇచ్చినప్పుడు చూద్దాం. డెటార్స్, ఇంకా మనకి బిల్స్ రిసీవబుల్, నెక్స్ట్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, అలాగే షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇంకా రావలసిన ఆదాయాలు, అక్రూయిడ్ ఇన్కమ్స్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు. కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు. ఈ ప్రస్తుత అప్పుల్లో వచ్చేటటువంటి ఐటమ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే sundry creditors, అలాగే బిల్స్ పేబుల్, చెల్లింపు బిల్లులు. వివిధ రుణదాతలు చెల్లింపు బిల్లులు, బిల్స్ పేబుల్, అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, చెల్లించవలసిన ఖర్చులు, అలాగే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఇది ఒక షార్ట్ టర్మ్గా కొంచెం తక్కువ అమౌంట్ ఉంటే బ్యాంక్ ఓడింగ్, అలాగే స్వల్పకాలంగా ఉండేటటువంటివి ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్, ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు, డివిడెండ్ పేబుల్, చెల్లించవలసినటువంటి డివిడెంట్లు, అలాగే షార్ట్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, స్వల్పకాలిక అప్పులు మొదలైనవి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవి కనుక అప్పులు కనుక పెరిగాయి అనుకోండి, ఉదాహరణకి ఇక్కడ సండ్రీ క్రెడిటర్స్ తీసుకుందాము. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇది ఒక 10,000 ఇచ్చాడు ప్రీవియస్ ఇయర్లో, ఇప్పుడు 12,000 ఉంది. ఇప్పుడు చూడండి, 10,000 12,000 మనకి ఏమైంది? ఇక్కడ 2,000 పెరుగుదల కనపడింది. ఇక్కడ 2,000 ఇక్కడ వేయకూడదు. మీరు అప్పు పెరిగింది అంటే మన నిధులు తగ్గిపోతున్నట్టుగా భావించాలి. అదే ఆస్తులు అనుకోండి, పెరుగుదల ఉంటే పెరుగుదల వేస్తారు, తగ్గుదల ఉంటే తగ్గుదల వైపు వేస్తాము. కానీ ఇక్కడ అప్పులకు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అప్పులు పెరిగితే మన యొక్క నిధి తగ్గుదన్నట్టుగాను. అదే సపోజు ఇది ఒక 20,000 ఉండి ఇది 18,000 ఉందనుకోండి, అప్పు తగ్గింది కాబట్టి పెరుగుదల వైపు చూపించాలి. అలాగే ఇక్కడ మీరు ఉన్నటువంటి మొత్తాలన్నీ కనుక చూసుకుని ఏదైతే ఎక్కువ ఉందో దానికి నికర పెరుగుదల లేదా నికర తగ్గుదల అనేటటువంటిది చూపించాలి. అంటే ఇక్కడ ఇందాక మనం రాసినటువంటిది టోటల్ కరెంట్ అసెట్స్, అలాగే టోటల్ కరెంట్ లయబిలిటీసు. ఆ రెండింటి యొక్క వ్యత్యాసము మనకి ఇక్కడ ఏం చూపిస్తాము అంటే వర్కింగ్ క్యాపిటల్. చూడండి,
ఇందాక మనం జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పానండి, లెక్కలో చూద్దాం దీని గురించి. ఇవి కంగారు పడవలసిన అవసరం లేదు, ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్. అందులో A-B. ఏ అంటే ప్రస్తుత ఆస్తుల మొత్తము, బి అంటే ప్రస్తుత అప్పుల మొత్తము. అది ఈ వర్కింగ్ క్యాపిటల్ ఏమిటి అంటే ఆస్తులు ఈ డిక్రీజ్ పెరిగితే పెరుగుదల, నికర పెరుగుదల, నెట్ ఇంక్రీజ్ కింద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని చూపించాలండి. నికర తగ్గుదల, నెట్ ఇంక్రీజ్ ఆర్ నెట్ డిక్రీజ్. ఇక్కడ నెట్ ఇంక్రీజ్ అన్నామనుకోండి, ఒకవేళ నిర్వహణ మూలధనం డిక్రీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఈ నిర్వహణ మూలధనం అనేటటువంటిది పెరుగుదల కనపడింది అనుకోండి, ఆ పెరుగుదలని మనం వినియోగాల వైపు ఫైనల్ స్టేట్మెంట్లో చూపించాలి. వెన్ నెట్ ఇంక్రీజ్ ఈజ్ అరైవ్డ్, అర్థమైందండి? అది అప్లికేషన్ కింద చూపించాలి. అదే డిక్రీజ్ ఉందనుకోండి, సోర్స్ కింద మనం తీసుకుంటాము. ఇది ఫైనల్ స్టేట్మెంట్లో ఈ మొత్తాన్ని అక్కడ తీసుకెళ్తాం అన్నమాట. సరే, ఏమీ కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. లెక్క వచ్చినప్పుడు అది ఆన్సర్ చేసినప్పుడు మీకు ఎలాగా అర్థమవుతుంది, ప్రాబ్లం ఏమీ లేదండి. చూడండి, దీనికి సంబంధించి ఒక చిన్న లెక్క మనం చేసుకుని తర్వాత రెండో అడ్జస్ట్మెంట్లోకి వెళ్దామండి. దానికి చిన్నగా ఒక లెక్క ఎక్కించుకుని దానికి సంబంధించి చేద్దామండి. జస్ట్ ఎగ్జాంపుల్ అంతే, రాసుకోండి. The company balance sheet of Navya Company Limited as on 31/12/2015 and 31/12/2016 were as follows. Prepare a statement of changes in working capital. నవ్య కంపెనీ లిమిటెడ్ యొక్క ఆస్తి అప్పుల పట్టి 31/12/2015 మరియు 31/12/2016 నాడు ఈ క్రింది విధముగా ఉన్నది. నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదికను తయారు చేయండి. నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదికను తయారు చేయండి. రాసుకోండి. అప్పులు 31/12/2015, 31/12/2016. అలాగే ఆస్తులు 31/12/2015, 31/12/2016. మొత్తం 6 కాలమ్స్ వేసుకోండి. 6 కాలమ్స్ చూపించండి. అప్పుల్లో రాసుకోండి. వాటా మూలధనం షేర్ క్యాపిటల్
4,05,75,000, 4,05,75,000. వర్తకపు రుణదాతలు ట్రేడ్ క్రెడిటార్స్ 1,06,000, 70,000, 1,06,000, 70,000. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా 14,000, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 14,000 అండ్ 31,000, 31,000, 14,000, 31,000. నెక్స్ట్ ఎసెట్స్ ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ మరియు యంత్రాలు 75,000, 1,00,000. నెక్స్ట్ వర్తకపు సరుకు స్టాక్ ఇన్ ట్రేడ్ 1,21,000, 1,36,000. నెక్స్ట్ రుణగ్రస్తులు డెటార్స్ 1,81,000, 1,70,000, 1,81,000, 1,70,000. నెక్స్ట్ నగదు 1,43,000, 2,70,000. టోటల్ 5,20,000, 6,76,000, 5,20,000, 6,76,000. అది వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం అండి. మనం ఇందులో ప్రస్తుత అప్పులు ఏమిటి, ప్రస్తుత ఆస్తులు ఏమిటో ముందుగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పేపర్లో కూడా మీరు ఏం చేస్తారంటే చిన్న పెన్సిల్ తోటి ఆ చొక్క గుర్తులు అనేటటువంటివి పెట్టుకోండి. అంటే అక్కడతోటి ఆ ఐటమ్స్ ఆ స్టేట్మెంట్కి వెళ్ళిపోయిందంటే ఇంకెక్కడ మిగిలినటువంటి ఆ 2 స్టేట్మెంట్లలోనే ఐటమ్స్ పడవు. అర్థమైందా? అలాగే ప్రతి అడ్జస్ట్మెంటు కూడా మనం లెక్కను బట్టి చూద్దామండి. ప్రస్తుతానికి ఇక్కడ ఫెయిర్ ప్రాబ్లమే కాబట్టి ఇందులో ప్రస్తుత ఆస్తులు ఏమున్నాయి అంటే మనకి చూడండి, ప్లాంట్ అండ్ మెషినరీ ఇది స్థిరాస్తి, అలాగే వర్తకపు సరుకు ఇది ప్రస్తుత ఆస్తి, వర్తకపు సరుకు అనేది ప్రస్తుత ఆస్తి. అలాగే రుణగ్రస్తులు డెటార్స్ కూడా ప్రస్తుత ఆస్తే, అలాగే నగదు. సో ఇక్కడ 3 రకాల ఆస్తులు మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ప్రస్తుత అప్పులు కనుక చూసినట్లయితే వాటా మూలధనం ఇది దీర్ఘకాలికమైనటువంటి మూలధనము, ఇది ప్రస్తుత అప్పు కాదు. నెక్స్ట్ రుణదాతలు ఇది ప్రస్తుత అప్పు, అలాగే లాభ నష్టాల ఖాతా వాటాదారులకు వెళ్ళిపోయేది కాబట్టి ఇక్కడ ఇది ప్రస్తుత అప్పు కాదు. కాబట్టి ముందు హెడింగ్ పెట్టుకోండి, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదిక, హెడింగ్ పెట్టండి. ఇదిగో స్టేట్మెంట్ లాగే వివరాలు ఇక్కడ మనకి 2 సంవత్సర కాలాలు ఇచ్చేస్తాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరాలండి. 2015, 2016 పెరుగుదల తగ్గుదల. మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది ఏమని చెప్పాం మనం, కరెంట్ అసెట్స్. ఏముండదండి, చాలా ఈజీగానే ఉంటుంది టాపిక్ ఇది, ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అసెట్స్లో మనకి ఏమున్నాయి అంటే మొట్టమొదటిగా మనం స్టాక్ ఇన్ ట్రేడ్, వర్తకపు సరుకు ఎంత ఇచ్చాడు మనకి, 1,21,000, ఇటు 1,36,000. ప్రజెంట్ ఇయర్ 1,36,000. చూడండి మనకు రూల్ ఏంటి, ఆస్తి పెరిగితే
పెరుగుదల వైపు చూపాలి, ఆస్తి తగ్గితే తగ్గుదల వైపు చూపాలి. ఇది మనం ఆస్తుల ముందు వేస్తున్నాం కాబట్టి ఆస్తుల్లో పెరుగుదల అనేటటువంటిది పెరుగుదలలో చూపించాలి, తగ్గితే తగ్గుదల వైపు చూపించాలి. ఇప్పుడు ఆస్తి పెరిగిందా తగ్గిందా? మనకి పెరిగింది 15,000. సో పెరుగుదలలో 15,000 చూపించండి. అలాగే రెండో ప్రస్తుత ఆస్తి అయినటువంటి డెటార్స్, రుణగ్రస్తులు. డెటార్స్ ఎంత ఇచ్చాడు మనకి? 1,81,000. నెక్స్ట్ 1,70,000. ఇక్కడ మీరు చూస్తే ఆస్తి పెరిగితే పెరుగుదల, తగ్గితే తగ్గుదల. ఇక్కడ ఆస్తి ఏమైంది? లాస్ట్ ఇయర్ 1,81,000 ఉంది, ఇప్పుడు 1,70,000 ఉంది. అంటే తగ్గుదల అనేటటువంటిది ఎంత కనపడింది మనకి? 9,000 ఇక్కడ తగ్గుదలలో చూపిస్తారండి. 11,000 తగ్గుదలలో చూపించండి. 11,181,000. ఓకే. నెక్స్ట్ క్యాష్. క్యాష్ చూడండి ఎంత ఇచ్చాడు మనకి? 1,43,700. 1,43,000. అలాగే రెండవ సంవత్సరం వచ్చి 2,70,000. 2,70,000. ఇక్కడ ఆస్తి నగదు అనేటటువంటిది పెరిగిందా తగ్గిందా? పెరిగింది కాబట్టి మనం పెరుగుదలలో చూపాలి. ఎంత పెరిగింది మనకి? 1,70,000 కాబట్టి 27,000 మనకి పెరుగుదల కనపడింది. ఇక్కడతోటి మనకి ఇంకా ఆస్తులు ఏమీ లేవండి. టోటల్ చేసేసుకోండి. ఇక్కడ అవి టోటల్ చేయకండి, ఇదే టోటల్ చేసుకోండి. ఎంత వచ్చిందండి? ఇదేమో 4,45,000. అలాగే ఇది వచ్చి మనకి 5,76,000. అర్థమైందా? ఓన్లీ ఈ టోటల్సే చేయండి. ఇక్కడ ప్రస్తుత ఆస్తుల మొత్తము, టోటల్ కరెంట్ అసెట్స్ బ్రాకెట్లో ఏ. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత అప్పులు. ఇచ్చినటువంటి లెక్కలో మనకు ప్రస్తుత అప్పులు ఎన్ని ఇచ్చాడండి? ఒకే ఒక ప్రస్తుత అప్పు మనం ఇందాక ఆలోచించాం కాబట్టి అది ఏమిచ్చాడు మనకి? ట్రేడ్ క్రెడిటార్స్, వర్తకపు రుణదాతలు. ఎంత ఉందండి? 1,06,000, 70,000. ఇక్కడ చూడండి, ప్రస్తుత ఆస్తులు పెరిగితే పెరుగుదల వైపు చూపాలి, తగ్గితే తగ్గుదల వైపు చూపాలని చెప్పాను. ఇక్కడ అప్పులు పెరిగితే పెరుగుదల వైపు చూపకూడదు, తగ్గుదలలో చూపాలి. అలాగే తగ్గితే పెరుగుదల వైపు చూపాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రస్తుత అప్పు పెరిగిందా తగ్గిందా? మనకి తగ్గింది. గత సంవత్సరంతో పోలిస్తే తగ్గితే ఎక్కడ చూపించాలి? మనం పెరుగుదల వైపు చూపించాలి. ఎంత? 36,000 రూపాయలు ఇక్కడ చూపించాలండి. సో ఇక్కడ కూడా ఇది టోటల్ చేసేసుకోండి. ఒక ఐటమ్ ఉంది కాబట్టి ఇది 1,06,000. మామూలుగా ఎగ్జామినేషన్లో ఈ 2 కాలమ్స్ కూడా పెట్టకుండా ఓన్లీ ఇంక్రీజ్ డిక్రీజ్ 2 కాలమ్స్ తోటి చేయొచ్చండి. అది మీకు అర్థం అవడం కోసము, మనం కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం, పెరుగుదల తగ్గుదల క్లియర్గా వేయడం కోసం ఈ 2 కాలమ్స్ కూడా మనం తీసుకుంటున్నాం స్టేట్మెంట్స్. టోటల్ కరెంట్ లయబిలిటీస్ బ్రాకెట్లో బి. ఇక్కడ మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది మనకి? వర్కింగ్ క్యాపిటల్ A-B. అంటే ఇందులోంచి ఇది తీసేయండి. ఇది తీసేస్తే మనకు వచ్చింది 3,39,000. అట్లాగే 5,06,000. 5,06,000. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
ఇక్కడ 1 2 ఈ 2 కాలమ్స్ చూసుకోండి. చూసుకొని ఇక్కడ పెరుగుదల ఎక్కువ ఉందా తగ్గుదల ఎక్కువ ఉందో చూడండి. అర్థమైందా? ఇప్పుడు మనకి ఏంటిది, పెరుగుదలే ఎక్కువగా వస్తుంది. ఈ టోటల్ చూసుకోవాలి, డిఫరెన్స్ చూడకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి పెరుగుదల మొత్తమే ఎక్కువ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ ఉందో తేడాని మనం 3వ స్టేట్మెంట్లోకి తీసుకెళ్తాం అన్నమాట. అది ఈ లెక్కలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మొత్తం ఎంత ఉందండి? 15,000, 1,27,000, 36,000 వెరసి 1,78,000 ఇది వచ్చిందండి. అర్థమైందా? అయితే ఇది కేవలం 11,000 ఉంది కాబట్టి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? తేడా 1,78,000 ఇక్కడ చూపించండి, 1,67,000. సో దీన్ని మనం ఇక్కడ ఏమని రాయాలి? తగ్గుదల వైపు వచ్చింది కదా, తగ్గుదల కాదండి, పెరుగుదల ఎక్కువ ఉంది. అర్థమైందా? నెట్ ఇంక్రీజ్ వర్కింగ్ క్యాపిటల్. దీన్ని ఏం చేయాలి? ఇంక్రీజ్ అయితే ఇక్కడే రాసేసుకోండి బ్రాకెట్లో అప్లికేషన్ అని, 3వ స్టేట్మెంట్లోకి పోతుంది. అదే తగ్గుదల మొత్తం ఎక్కువ ఉందనుకోండి, ఆ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో దాన్ని తగ్గుదలగా నెట్ డిక్రీజ్ అని రాస్తాం. ఇక్కడ సోర్స్ అని రాయాలి. అర్థమవుతుందా? నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల అని చూపిస్తాము. నికర నిర్వహణ మూలధనం పెరుగుదల, నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నికర నిర్వహణ మూలధనం పెరుగుదల. ఆ పెరుగుదల అనేటటువంటిది వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగము అప్లికేషన్ అనే మాటతోటి చూపించండి. అదే డిక్రీజ్ అయితే మనం సోర్స్ అని చూపించాలి. ఎక్కించండి. ఓకే, నెక్స్ట్ ఇలాగా ఈ విధంగా మనం ఇక్కడ చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ రెండోది హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధిని కనుగొనుట. వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధిని కనుగొనుట. రైండి. Funds from operations can be calculated by preparing adjusted profit and loss account. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెడ్డింగ్ పెట్టుకోండి. సెకండ్ వన్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. దీని గురించి
adjusted profit and loss account. దాని యొక్క ఫార్మాట్ రాసుకోండి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రాయండి ఇక్కడ. డెబిట్ వైపు రాసుకోండి. టు డిప్రిషియేషన్, టు తరుగుదల, నెక్స్ట్ టు గుడ్విల్ రద్దు, టు గుడ్విల్ రద్దు, టు ప్రాథమిక ఖర్చుల రద్దు, టు వాటాల జారీపై డిస్కౌంట్ రద్దు, నెక్స్ట్ టు పేటెంట్లు ట్రేడ్ మార్కులు రద్దు, వాటాల విమోచనంపై ప్రీమియం, టు సాధారణ రిజర్వ్ రద్దు, సాధారణ రిజర్వులు రద్దు, నిక్షేప నిధి రద్దు, డివిడెంట్ల సమీకరణ నిధి రద్దు, టు లాస్ ఆన్ డివిడెంట్ ఈక్వలైజేషన్ ఫండ్ అండి, సింకింగ్ ఫండ్, టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు కానీ వాటిని అమ్మకంపై వచ్చిన నష్టము, నెక్స్ట్ టు ప్రపోజ్ ద డివిడెంట్, టు ప్రతిపాదిత డివిడెంట్, నెక్స్ట్ టు ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు, టు క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా ముగింపు నిల్వ, క్రెడిట్ వైపు రాసుకోండి, లాభ నష్టాల ఖాతా ప్రారంభపు నిల్వ, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెక్స్ట్ ప్రస్తుత ఆస్తులు కాని వాటిని అమ్మకం వల్ల వచ్చిన లాభము, ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్స్, నెక్స్ట్ స్థిరాస్తులలో పెరుగుదల విలువలు, నెక్స్ట్ బై వచ్చిన డివిడెంట్,
బై ఎఫ్ఎఫ్ఓ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధి బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్. అలాగే డెబిట్ వైపు కూడా వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధి అని చూపించండి. వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధి అని డెబిట్ వైపు కూడా బ్యాలెన్సింగ్. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటే ఉంటుంది, ఎయిదర్ డెబిట్ ఆర్ ఎయిదర్ క్రెడిట్. ఓకే, దీనికి సంబంధించి అలాగే మూడవ స్టేట్మెంట్కి సంబంధించి నమూనా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకొని లెక్కలు ప్రారంభించుకుందాం. ఒకసారి చూడండి, 1-2 సార్లు ఫార్మా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.